అనుగ్రహించినటువంటి వాగ్దానం, ప్రార్థన పూర్వకంగా దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ప్రతి సంవత్సరము మన పరిచర్యలలో దేవుడు తన కృపను అనుగ్రహించి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎంతమంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ని జాగ్రత్తగా చూశారు? మీకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్స్ని జాగ్రత్తగా చూశారు. మీకు ఇవ్వబడినటువంటి క్యాలెండర్స్ని చూస్తున్నాడు. ఏం చూశారు క్యాలెండర్లో? క్యాలెండర్ చక్కగా చాలా బాగుంది, క్యాలెండర్లో బొమ్మలు బాగున్నాయి, క్యాలెండర్లో పాస్టర్ గారి ఫోటో బాగుంది, ఇంకేం బాగున్నాయి? వాటితో పాటు ఇంకేమైనా చూసారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట మన పరిచర్యల్లో దేవుడు తోడయుండి మనల్ని నడిపిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ, మనల్ని దీవిస్తున్నటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడు, తన కృపలో మనందరినీ బలపరుస్తున్నటువంటి దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన వాక్యంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అనంటే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్, హల్లెలూయా. నాతో పాటు ఈ మాట చెప్పండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. మరలా చెప్తున్నా, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. గొప్ప వాగ్దానం ఇది. ఎందుకు అనంటే, దేవుడు మనతో పాటు వస్తాడంట. సాధారణంగా మనం ఒక్కళ్ళమే ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే, మనం ఒక్కడికి ఎవరికైనా ప్రయాణం చేయాలి అనంటే, మనం ఒక్కళ్ళమే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అనంటే, లేకపోతే మనం ఒక్కళ్ళమే ఎక్కడికైనా సరే రాత్రులు ఒక చోటకి వెళ్ళాలి అనంటే, మనం ఏం చేస్తూ ఉంటామంటే, హృదయంలో కొంచెం ఎక్కడో ఒక మూలన ఒక చిన్న భయం అనేది ఉంటుంది. అయితే ఎవరినైనా సరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు నువ్వు నాతో పాటు రా, నాకు కొంచెం తోడు రావా, లేకపోతే నాతో అక్కడ దాకా రావా అని అడిగితే ఏం చెప్తారు? వచ్చారు అని అనుకుందాం, వస్తాను సరే అని చెప్పి వచ్చారు అనుకుందాం. వస్తే ఏం జరుగుతుంది అనంటే, మన హృదయాల్లో కొంచెం ఒక చిన్న ధైర్యం మొదలవుతుంది. ఏంటి ధైర్యం అనంటే, అమ్మయ్యా నాతో పాటు ఒకళ్ళు వస్తున్నారు, నాకు తోడుగా ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి చిన్నగా ఒక ధైర్యం ప్రారంభమవుతుంది అనమాట. అయితే వాక్యం చెప్పేటువంటి మాట ఏంటిదనంటే, నీతో మనిషి రావట్లా, నీతో ఎవరు రావట్లా? మనిషి రావట్లా, నీతో వ్యక్తి రావట్లా, నీతో వస్తానంటుంది ఎవరు తెలుసా? నీ దేవుడైన యెహోవా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఏం కనపడుతుంది అనంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణపు ప్రారంభము. కూర్చొని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణ ప్రారంభం నుంచి చివరి వరకు అనంటే కనాను దేశం వరకు వాళ్ళ ఉన్నటువంటి ప్రయాణాన్ని ద్వితీయోపదేశ కాండం అంతట్లో దాన్ని రెండోసారి చెప్పబడిన దాన్ని ద్వితీయోపదేశ కాండంలో అక్కడ మొత్తం అంతా హిస్టరీ అంతా, చరిత్ర అంతా లిఖించబడినట్లు కనపడుతుంది. అయితే ఆ చరిత్ర అంతట్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము ఎలా ప్రారంభమైంది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్తూ వచ్చారు అనేటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అక్కడ కనబడతాయి. అయితే ఈ 31 అధ్యాయము మనకేం కనపడుతుంది అనంటే, ద్వితీయోపదేశకాండంలో 34 అధ్యాయాలు కనబడితే 31 అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ 31 అధ్యాయంలో మనకు కనబడేటువంటి సందర్భం ఏంటిది అనంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశపు అంచు దాకా వచ్చారు. కానాను దేశం యొక్క చివరి దాకా వచ్చేసారు, అంచు దాకా వచ్చారనమాట. అంటే ఎలా చెప్తున్నాను అనమాట, నేను ఎక్కడున్నాను? ఈ స్టేజ్కి చివరి అంచు దగ్గర నిలబడ్డాను. ఇప్పుడు నేను దిగితే, ఒకవేళ దూకితే కిందకి నేను దూకేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా కానాను దేశము అంచున, అంటే వాళ్ళు దూకితే కానాను దేశానికి వెళ్ళాలి, అలా అంచున ఆగిపోయారు, అంచున నిలబడిపోయారు. అంచున నిలబడిపోతే యెహోషువతో మోషే మాట్లాడతాడు. ఏమనంటే, మోషే ఈ ప్రజలందరినీ తీసుకుని నువ్వు కనాను దేశానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనాను దేశానికి నువ్వు వెళ్ళాలి అని యెహోషువతో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, తరం మారింది, ప్రజలు మారారు.
ఐగుప్తులో ప్రారంభమైన మనుషులు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో చాలా మంది చనిపోయి ఉంటారు. తర్వాత 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 తరాలు కూడా వచ్చుంటాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే జనరేషన్ మారింది. మరలా చెప్తున్నా, జనరేషన్ మారింది, తరం మారింది. నేను మరలా చెప్తున్నా, తరము మారింది. ఈ రోజు మనం కూడా తరం మారుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఎక్కడున్నాం? తరం మారుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. తరం మారుతున్నటువంటి ప్రజలను చూస్తున్నాం. తరం మారిపోయి జ్ఞానం పెరిగిపోయి ప్రజలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు మనం చూస్తా ఉన్నాం. అయితే అయితే ఈరోజు మనతో పాటు ప్రజలు రావచ్చు, ఈరోజు మనతో వ్యక్తులు రావచ్చు, ఈరోజు మనతో పాటు ఆయా రీతిలుగా నడిపించే వాళ్ళు రావచ్చు. ఎవరు నీతో వచ్చినా సరే, నీ జీవితంలో దేవుడు లేకపోతే, నీ జీవితంలో యేసయ్య లేకపోతే, నీతో పాటు యెహోవా రాకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఈ మోషే చేసిన పని ఏంటిది అని అంటే 12 గోత్రాల్లో నుంచి 12 మందిని, కొంతమందిని పిలిచి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కనాను దేశానికి వేగు చూడడానికి పంపించాడు. వేగు చూడడానికి పంపిస్తే ఆ వేగు చూడడానికి వెళ్ళినటువంటి ఈ 12 మందిలో ఇద్దరేమో ఒక రకంగా ఉన్నారు, 10 మంది ఏమో ఒక రకంగా ఉన్నారు. అంటే వారి అభిప్రాయం వేరుగా ఉంది, వారి ఆలోచన వేరుగా ఉంది, వారి మాట కూడా వేరుగా ఉంది. జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉంటారు, మనలో కూడా ఉంటారు, మన మధ్యలో కూడా ఉంటారు. ఒకళ్ళేమో పాజిటివ్ మాట్లాడితే ఇంకొకళ్ళంతా నెగిటివ్ గానే మాట్లాడతారు. ఒకళ్ళు మంచి మాట్లాడితే ఇంకొకళ్ళు చెడు మాట్లాడతారు. ఒకళ్ళు మన గురించి మంచిగా చెప్తే ఇంకొకళ్ళు చెడుగా చెప్తారు. హల్లెలూయా. అయితే ఈ 10 మందినేమో మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మోషే గారు, మనము కనాను దేశానికి వెళ్ళలేం, కనాను దేశానికి చూడలేం, కనాను దేశంలో ఉండలేం. ఎందుకు అనంటే కనాను దేశంలో ఉన్న వాళ్ళు మనకంటే చాలా గొప్పోళ్ళు, మనకంటే చాలా ఉన్నత దేవులు. ఉన్నత దేవులు అంటే మన భాషలో చెప్పాలంటే బండోళ్ళు. దేహం ఎక్కువగా ఉందంటే వాళ్ళు ఏమంటారు? ఉన్నత దేవులు అని అంటారు. అంటే మనకంటే లావుగా ఉన్నవాళ్ళు, మనకంటే శక్తిమంతులు వాళ్ళు, మనకంటే బలం కలిగిన వాళ్ళు, మనకంటే చాలా ఉన్నతమైనటువంటి మనుషులు వాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయడానికి మనకు శక్తి సరిపోదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మనకు బలం సరిపోదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మన జ్ఞానం కూడా మనకి సరిపోదు అని 10 మంది మాట్లాడుతుంటే, ఈ 10 మంది మళ్ళీ ఏమంటారు చెప్పనా? అయ్యా మేము వాళ్ళ దగ్గర, వాళ్ళ దృష్టికి ఎలా కనపడతాం తెలుసా? మిడతల్లాగా కనబడుతున్నాం. ఎలాగా? చెప్పండి చెప్పండి. మిడతల్లాగా కనబడుతున్నారంట. ఎవరి దృష్టికి? మనిషి దృష్టికి. మనిషి ఎక్కడైనా మిడతలాగా కనబడుతుందా? ఈ ప్రజలు ఈ 10 మంది దేన్ని చూశారు చెప్పనా? ఆకారాన్ని చూశారు. దేన్ని చెప్పండి? ఆకారాన్ని చూశారు. కానీ కానీ ఇద్దరున్నారు. ఆ ఇద్దరు దేన్ని చూశారు తెలుసా? దేవుని వాగ్దానాన్ని చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరున్నారు. వాళ్ళు దేన్ని చూశారు చెప్పనా? ఆకారాన్ని చూడరా, షేపును చూడరా, శక్తిని చూడరా, బలాన్ని చూడరా, జ్ఞానాన్ని చూడరా. దేన్ని చూశారు? వాగ్దానం, వాగ్దానాన్ని చూశారు. హల్లెలూయా. వాగ్దానం ఏంటి? దేవుడు ఏ విధము చేతనైనా సరే మాకు ఏమిస్తాడో? పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని ఆయన ఇస్తాడంతే. వాగ్దానం చేశాడు కాబట్టి ఇస్తాడు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇద్దరు, యెహోషువ కాలేబు, యెహోషువ కాలేబు, వాళ్ళిద్దరూ వాగ్దానాన్ని నమ్మారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, కానాను ప్రాంతాన్ని మనం స్వతంత్రించుకుంటాం. వీళ్ళందరూ వెళ్ళి ఒక పెద్ద ద్రాక్ష గెల తెచ్చారు. ఏంటది? ద్రాక్ష గెల. ఎక్కడి నుండి తెచ్చారు తెలుసా? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎష్కోలు లోయ. మన సంఘం, మన పరిచర్ల పేరు అదే. ఎష్కోలు లోయలో నుంచి తెచ్చారు. ఎష్కోల్ అనే పదానికి అర్థం ఏంటి? ద్రాక్ష గెల. హల్లెలూయా. అంటే కానానులో ఏముంది? సమృద్ధి ఉంది. కానానులో ఉన్నతమైనది ఉంది. కానానులో రుచికరమైనది ఉంది. కానానులో బలమైనది ఉంది. కానానులో ఉన్నతమైన శ్రేష్టమైన విలువైనది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానాన్ని నమ్మినటువంటి వీళ్ళిద్దరూ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మనం వెళ్తాము,
అని అంటే 10 మంది, అరే మేం చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? 10 మంది మాటే నెగ్గుతుంది ఎక్కడైనా సరే, ఒక్కడ మాట ఎక్కడ నెగ్గదు. ఇద్దరి మాట అసలు నెగ్గదు. వీళ్ళిద్దరంతా మొరుకెట్టుకున్నా సరే 10 మంది మన వల్ల అవ్వదు అంతే. ఇదే మాట్లాడుతున్నారు. కానీ వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు, వాగ్దానాన్ని నమ్మినటువంటి మోషే ఈ యొక్క యెహోషువను ముందుకు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరి ముందు నిలవబెట్టి చెప్తున్నటువంటి మాట ఏంటో చెప్పనా? 6వ వచనంలో భయపడకుడే, వారిని చూచి దిగులు పడకుడి. హల్లెలూయా. భయపడొద్దు, వారిని చూసి దిగులు పడద్దు. ప్రజలను చూచి దిగులు పడద్దు, ప్రజలను చూచి భయపడద్దు. నేను ఒక మాట చెప్తాను. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి. ఏంటో చెప్పనా? భయం విశ్వాసానికి పెరాలసిస్ తీసుకొస్తుందంట. మరలా చెప్తున్నా, భయం విశ్వాసానికి పక్షవాతం తీసుకొస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? ఫియర్ ప్యారలైజెస్ ఫెయిత్. భయం విశ్వాసానికి పక్షవాతాన్ని తీసుకొస్తుంది. పక్షవాతం అంటే ఏంటిది అంటే, శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక అవయవం మాత్రం కొంచెం పనిచేయదు. మన విశ్వాసం ఎంత ఉన్నతమైనదైనా, మన విశ్వాసం ఎంత శక్తివంతమైనదైనా, మన విశ్వాసం ఎంత గొప్పదైనా, మన నమ్మకం ఎంత ఉన్నతమైనది సరే, మనలో ఉన్న భయం ఏదో ఒక మూలన మన విశ్వాసానికి భయం చిన్న లోపాన్ని తీసుకొని వస్తుంది. కానీ యెహోషువ తర్వాత, కాలేబు తర్వాత మిగిలిన ప్రజలందరూ భయపడుతుంటే యెహోషువ కాలేబు మాత్రం మేము వెళ్తామయ్యా అనంటే మోషే దగ్గరికి పిలిచి, భయపడద్దు, వారిని చూచి దిగులు పడద్దు, నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైనా యెహోవాయే. హల్లెలూయా. భయపడద్దు, దిగులు పడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. నేను రాను, ఈ ప్రజలు రాను, సైన్యం రాను, దేవుడు నీతో వస్తాడు. హల్లెలూయా. ప్రజలు నీకు రారు, ప్రజలు నీతో పాటు రారు. నీకు సహాయం ప్రజల దగ్గర నుంచి కాదు, నీకు సహాయం గొప్పవారి దగ్గర నుంచి కాదు, నీకు సహాయం డబ్బులు కలిగిన దగ్గర నుంచి కాదు, నీకు సహాయము నాయకుల దగ్గర నుంచి కాదు, నీకు సహాయము పేరున్న వాళ్ళ దగ్గర నుంచి కాదు, నీకు సహాయము నా దేవుని వలన, నా దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. భయపడద్దు, దిగులు పడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా అని చెప్తూ ఏమంటాడంటే, ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్నెన్నడును ఎడబాయుడు. అదే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం అదే మాట మరలా కనబడుతుంది. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. ఈ 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకో, జడియకు, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇదిగో నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండో, భయపడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండు. నేను ఒక మాట చెప్తాను. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేసినా, ఏ పరిస్థితిని ప్రారంభించినా, నువ్వు ఏ అనుభవము ఇది ఫెయిల్ అనుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితి ఈ రోజు ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఫెయిల్ అనుకున్న ప్రతి పరిస్థితిలో నా యేసయ్య నీతో పాటు రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి వచ్చి ఆయన ఏం చేస్తాడు? కానాను దేశాన్ని, వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే స్వతంత్రించుకోగలిగారో, ఈ రాత్రి ఏదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏదైతే స్వతంత్రించుకోలేకపోతున్నావో, నా యేసయ్య మరలా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు మన శక్తి, దేవుడు మన బలమై ఉన్నాడు. చూడండి కీర్తన 28వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను.
కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనంలో కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. దేవుడు నాకు ఆశ్రయము, నాకు కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. మరలా చదువుతున్నా, నా హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మనకు సహాయం దొరుకుతుంది. దేవుని యొద్ద నుండి మనకు సహాయము కలుగుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు షరతుతో కూడినటువంటి మాట చెప్తున్నాడు. షరతుతో కూడినటువంటి మాట ఏంటిది? ఆ మాట అంటే, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు యెహోవా యందు నీ హృదయాన్ని నమ్మకంగా ఉంచగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. షరతు లేకపోతే ఏ పని జరగదు. మరలా చెప్తున్నా, షరతు లేకపోతే ఏ పని జరగదు. ఉదాహరణకి ఇలా చెప్తాను. ఎలా అంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని 10 రూపాయలు చేతికిచ్చి, రే 5 రూపాయలు సబ్బెత్తురారా అని చెప్పామనుకోండి, ఏమంటారు? నేను వెళ్తాను కరెక్టే, నేను నేను సబ్బు కొనుక్కొస్తాను కరెక్టే, మరి కొనుక్కొస్తే నాకేంటంట? కొనుక్కొస్తే నాకేంటి? 5 రూపాయలు సబ్బు, ఇంకా 5 రూపాయలు నువ్వు ఏదైనా కొనుక్కోరా అని అంటే, అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి నీకు కావాల్సిన సబ్బు ఒరే డబ్బులు సరిపోవరా అని అంటే, నువ్వే తెచ్చుకోపో, నేనేం దానిలే, నాకేమీ లేదుగా, నాకేమీ ఇయ్యట్లేదుగా నువ్వు, కాబట్టి నా వల్ల ఈ పని జరగదు. హల్లెలూయా. అంటే ఒక చిన్న పిల్లోడే షరతు లేకుండా ఏ పని చేయలేకపోతుంటే, నేను ఒక మాట చెప్తాను. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఆయన ఒక షరతు పెడుతున్నాడు. నా హృదయము ఆయన యందు నమ్మికించును గనుక. గనుక అనే మాట దీని మధ్యలో ఎందుకు ఉందో చెప్పనా? అది చేస్తే ఇది జరుగుతుంది అని. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాలనుకున్న మాట, 2026 సంవత్సరంలో దేవుడు నీకు సహాయం చేయాలి అని అంటే, నీ హృదయము పూర్తిగా ఆయన యందు నమ్మిక ఉంచి నేర్చుకోగలగాలి. హల్లెలూయా. పూర్తిగా ఆయన పైన ఆధారపడడానికి ఇష్టపడాలి. పూర్తిగా నీ హృదయం దేవుడి యందు నమ్మకం, విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే కావున నా హృదయము ప్రార్థించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనకు సహాయం దొరుకుతుందో, మనం అప్పుడు దేవుని ఆరాధించడం మొదలు పెడతాం, దేవుని స్తుతించడం మొదలు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఆరాధన లేదు అని అంటే, నీ హృదయంలో స్తుతి లేదు అని అంటే, నీ హృదయం దేవుని యందు నమ్మకం లేదు, పైగా దేవుని దగ్గర నుంచి నీకు సహాయం దొరకట్లేదు. అందుకే నువ్వేం చేయట్లేదు? దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు. ఒకవేళ నిజంగా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అని అంటే, ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుతం చేశాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొద్ద నుండి సహాయం పొందుకోవాలనుకుంటున్నటువంటి మనందరి జీవితాలలో దేవుని పైన పూర్తిగా ఆధారపడడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మొదటిది దేవుని పైన నమ్మకం ఉంచడానికి ఇష్టపడడం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవది మనం చాలా సార్లు భయపడేటువంటి సందర్భాలు విశ్వాసంలో నుంచి మనం దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, భయం విశ్వాసానికి ఏం తీసుకొస్తుందంట? పక్షవాతాన్ని తీసుకొస్తుంది. ఫియర్ ప్యారలైజెస్ ఫెయిత్. భయం విశ్వాసానికి పక్షవాతాన్ని తీసుకొస్తుంది. కానీ మన దేవుడు చెప్తున్న మాట అంటే చెప్పనా, నువ్వు భయపడడానికి లేవు. నువ్వు దేనికి లేవు? భయపడడానికి లేవు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని, ఈ మాట చదువుతాం. ఈ మాట, పిరికితనము కలిగిన ఆత్మని ఎలా? హలో, నా వైపు చూడాల. దేవుడు మనకి ఏం ఇచ్చాడంట? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ ఏమి ఇవ్వలేదంట?
పిరికితనం కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఒక మంచి కోరస్ ఉంటుంది. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. ఓ శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియో ప్రేమయో మంచి మనసిచ్చేను. హల్లెలూయా. శక్తియు ప్రేమయో మంచి మనసిచ్చేను. హల్లెలూయా. దేవుడు మనకేమో తెలుసా? పిరికితనం కలిగిన మనసు ఇవ్వాల, పిరికితనం కలిగిన ఆత్మనివ్వాల. ఏమిచ్చాడు? శక్తి కలిగిన ఆత్మ. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో పిరికితనం మనల్ని నిలబడి చేయడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేని గురించి నువ్వు భయపడుతున్నావు నాకు తెలీదు. నీ కుటుంబాన్ని గురించి భయపడుతున్నావా? నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి భయపడుతున్నావా? నీ పాపపు జీవితాన్ని గురించి భయపడుతున్నావా? నీ అవిధేయత గురించి భయపడుతున్నావా? నీ పరిస్థితులు మారట్లేదని భయపడుతున్నావా? లేకపోతే ఏదో తెలియని భయంతో భయపడుతున్నావా? నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? ఈ రాత్రి నా యేసయ్య చెప్తున్న మాట, ఈ రాత్రి నా యేసయ్య మనల్ని బలపరుస్తూ చెప్తున్న మాట, ఇదిగో శక్తి ప్రేమ కలిగిన ఆత్మ దేవుడిచ్చాడు, పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు ఇవ్వాలా. ఎందుకు అనంటే నీ దేవుడైన యెహోవా నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మొదటిది, దేవుని పైన మనం నమ్మకం ఉంచగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవది నీలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవడానికి ఇష్టపడాలి. మరలా చెప్తున్నా, మన యొక్క భయం మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? పక్షవాతంగా మారుస్తుంది. రెండవది, మన భయం విధేయతను బలహీనపరుస్తుంది. మనలో ఉన్న భయం విధేయతను ఏం చేస్తుంది? బలహీనం చేస్తుంది. హల్లెలూయా. విధేయతను బలహీనపరుస్తుంది. దేవునికి మనం ఎంతగా భయపడాలో మనలో ఉన్న భయం అంత భయపడనివ్వదు, విధేయత చూపనివ్వదు. ఎందుకనంటే నువ్వు ప్రతిదానికి భయపడతావు, దేవుని పైన ఆధారపడవు. దేవుని పైన ఆధారపడకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయి అవిధేయులుగా మార్చబడతావు. కనెక్షన్ అర్థమైందా? నీలో ఉన్న భయం మొదటిగా నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా చేస్తావో దేవునికి అవిధేయుడిగా నువ్వు మార్చబడతావు. భయం మనలో ఉన్నటువంటి విధేయతను బలహీనపరుస్తుంది. మూడవది, భయం మన సమాధానాన్ని దొంగిలిస్తుంది. భయం ఏం చేస్తుంది? మన సమాధానాన్ని దొంగిలిస్తుంది. హల్లెలూయా. మన జీవితాల్లో భయపడుతున్నటువంటి భయాలు మనలో ఉన్నటువంటి సమాధానాన్ని కూడా దొంగిలించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని బట్టి ఈ మాట చెప్తున్నాను. నన్ను ఎంతగానో బలపరిచినటువంటి ఈ వాగ్దానం, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. మన దేవుడైన యెహోవా మనతో పాటు వస్తే మన విశ్వాసం చెదరదు, మన విధేయత స్థిరంగా ఉంటుంది, మన సమాధానం మన మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం చెదిరిపోదు దేవుడు మనతో వస్తే, విధేయత సన్నగిల్లిపోదు దేవుడు మనతో వస్తే, సమాధానం మన మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు 23వ దావీదు కీర్తన 4వ వచనం అంటాడు కదా, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు తెలుసా? నీవు నాకు తోడయుందువు. హల్లెలూయా. ఎక్కడంట? గాఢాంధకారపు లోయలో, చీకటి కలిగినటువంటి లోతైన స్థలానికి నేను వెళ్ళిపోయినా సరే
హల్లెలూయా. 2025 సంవత్సరంలో అలాంటి అనుభవాలు ఎన్ని చూసుంటాము. చీకటి గాఢాంధకారం కమ్మేసి, ఏమి అర్థం కాని సందర్భాలు, ఏమి అర్థం కాని పరిస్థితులు, ఏమి అర్థం కాని అనుభవాలు, లోతుకెళ్ళిపోయి పైకి రాలేక ఎవరు లేపుతారు, ఎవరు తీసుకొస్తారు అంటే అనేటువంటి అనుభవంలో మనం ఉండిపోయి ఉన్నట్లయితే దావీదు చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీవు నాకు తోడయుందువు. హల్లెలూయా. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడద్దు, ఆయన మనతో పాటు వచ్చే దేవుడు. మూడవది, నిర్గమకాండం 33 అధ్యాయం 14 వచనం. నిర్గమకాండం 33 అధ్యాయం 14 వచనం చదువుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చాలు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. ఎవరో దేవుని సన్నిధి. ప్రజలందరూ మోషేకి అడ్డం తిరిగేసినప్పుడు మోషే దేవుడితో అంటాడు, నేను ఈ ప్రజలతో వెళ్ళను ప్రభువా, ఈ ప్రజలతో నేను ఉండను, వద్దు నాకు ఈ ప్రజలు, అసలు వద్దు అనంటే దేవుడు అంటాడు, నాయన నువ్వు ఎంతవరకు తీసుకొచ్చాగా, ఈ కొంచెం లెక్క కనుక తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారుగా. ఇలాగే నేను ఎన్నిసార్లు అనుకున్నాను, అలాగా నాకు వద్దు బాబు అని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నాను నేను వ్యక్తిగతంగా. మోషే కూడా నాకొద్దు ప్రభువా, ఎందుకు వచ్చింది ఈ యాతన ఈ ప్రజలతోటి, నేను ఊరికనే పనిచేయడంతో పాటు నా మీద మళ్ళీ నిందలో, అవమానాలు, సణుగులు, గొణుగుళ్ళు, ఇవన్నీ నాకు పని అవుతుంది. ఇక మానేస్తాను, ఇక్కడ ఆగిపోతాను నేను. నువ్వు తీసుకెళ్ళిపో, కనాన్ దేశానికి వాళ్ళు తీసుకెళ్ళిపో అనంటే దేవుడు అంటాడు, నువ్వు తీసుకెళ్ళాలి అనంటే మరి నాకు రుజువేంటి? సరే తీసుకెళ్తాను, కానీ నాకు రుజువేంటి అనంటే ఒకే ఒక్క మాట, నా సన్నిధి నాకు తోడుగా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి రుజువులు అడిగావో, ఈ రాత్రి దేవుడు నాకు తోడుగా వస్తాడు, నాతో ఉంటాడని చెప్తున్నావు కదయ్యా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు యెహోవా అంటున్నావు కదయ్యా, దానికి రుజువు ఏంటి అనంటే ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలంటే ఏం చేయాలి చెప్పనా? ఒకే ఒక చిన్న సూత్రం ఏంటంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. సింపుల్. హల్లెలూయా. లాజిక్ అర్థమైందా? ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలా. ఆయన సన్నిధిలో నువ్వు ఉండడం నేర్చుకుంటే ఆయన నీతో పాటు వస్తాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండుకున్న ప్రభు, ఈ సన్నిధి నాకు తోడుగా రావట్లేదు, ఏం చేయమంటావు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, దేవుడు నీకు నచ్చినట్టు దేవుడు చేయాలంటే ఎట్ట అవుతుంది? అవదు కదా. అందుకే నేను మాట చెప్తాను, ఏంటిదనంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నువ్వు ఆయన సన్నిధిలో దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం. చదవండి. నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధన చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము లేదు. చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి నా మాట, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. 5వ వచనంలో ఏమంటాడంటే నిన్నేమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. అంటే
31వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని పౌలు గారు నోటీస్ చేస్తున్నాడు ఎబ్రీ పత్రికలో. 6వ వచనంలో కూడా అదే చెప్తాడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. హల్లెలూయా. దేవుడు నాకు సహాయుడు. దేవుడు నాకు సహాయుడు కాబట్టి ఎవరంట? నరమాత్రుడు నాకేం చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జాగ్రత్తగా కనుక మనం ఆలోచించామనుకోండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హల్లెలూయా. చాలా సార్లు మనం మనుషులను చూసి, ప్రజలను చూసి భయపడతా ఉంటాం. ఎవరిని చూసి? మనుషులను చూసి, ప్రజలను చూసి భయపడతా ఉంటాం. ఈ మాట చెప్పే మాట ఏంటో చెప్పనా? నరమాత్రుడు ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఒక్క దేవుడికి తప్పితే ఎవరికి భయపడద్దు. సింపుల్. ఒక్క దేవుడికి తప్పితే ఎవరికి భయపడొద్దు. నరమాత్రుడు ఏం చేయలేడు. కింద వచ్చేటప్పటికి, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నీతో దేవుని సన్నిధి రావాలి అని కోరుకుంటున్న నీవు దైవ సేవకుని యొక్క ఫలములో కలిసి నడవాలి. హల్లెలూయా. అక్కడ అదే కనపడుతుంది. ఏంటిది అనంటే, మీ పైన వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు ఆ విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసములో, ఆ విశ్వాసము నుండి ఆ విశ్వాసమును అనుసరించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంఘముతో, దైవ సేవకుడితో కలిసి నడవడం నేర్చుకోవాలి. రెండోది, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకేలా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఇటర్నల్ గాడ్. హల్లెలూయా. ఇటర్నిటీ. ఆయన గొప్పవాడు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? మన ఇంట్లో పైన సామాన్ ఉంటుంది కదా, ఏంటది? ఉంటుందా ఉండదా? అబ్బా భలే చెప్పారు. హల్లెలూయా. ఇతర సామాన్ ఉంటది, స్టీల్ సామాన్ ఉంటది. అవన్నీ ఏం చేస్తాం? జనవరి 1 వస్తుంది అని అంటే పండగ వచ్చేటప్పటికి మొత్తం అంతా, కరెక్టే నేను చెప్పేది? ఓకే. మొత్తం అంతా ఏం చేస్తాం? కిందకు తీసి శుభ్రంగా మళ్ళీ అన్ని చింతపండు, నిమ్మకాయ అన్ని వేసి శుభ్రంగా రుద్ది 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 కడిగి నిగ 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 మెరిసిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ? మరి అంత కడిగినోళ్ళు మరి వాడుకోవచ్చు కదా. అబ్బే కాదు, మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాం? మళ్ళీ పైన పెడతాం. హల్లెలూయా. మళ్ళీ పండగొచ్చే సమయానికి మళ్ళీ తీస్తాం, మళ్ళీ తోమి మళ్ళీ పెడతాం. హల్లెలూయా. పండగొచ్చే టయానికి గిన్నెలు శుభ్రపరచబడ్డాయి, అవి మార్పు చెందాయి. పండగొచ్చే టయానికి మళ్ళీ మనం ఏం చేసాం? ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తుడిసిందానే తుడిసి శుభ్రం చేసిందానే కడిగిందానే కడిగి చేసిన తర్వాత బాగుండాలని కోరుకుంటాం, చాలా బాగా కనబడాలని కోరుకుంటాం. నీ గిన్నెలకు మార్పు వచ్చింది, నీ ఇంటికి మార్పు వచ్చింది. నేను ఒక మాట అడుగుతాను, మరి కొత్త సంవత్సరం వచ్చింది కదా, నువ్వేమైనా మార్పు చెందావా? నీ జీవితంలో ఏదైనా మార్చుకోగలిగావా? ఏ పరిస్థితుల్లో నువ్వు మార్పు చెందాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ రాత్రి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మార్పు చెందడానికి ఇష్టపడు. దేవునికి అవిధేయకరంగా ఏదైనా ఉంటే నువ్వు మార్పు చెందడానికి, మార్చుకోవడానికి ఇష్టపడు. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను కొన్ని వచనాలు చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. 41:10. భూదిగంతము నుండి నేను పట్టుకుని దాని కొల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందిదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా మన జీవితాలకు కావలసినటువంటి మాటలు. నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పాటు చేసుకున్నాను.
నిన్ను ఉపేక్షించలా, నిన్ను రక్షించుకొని నీకు మారు మనసునిచ్చి పరిశుద్ధతనిచ్చి సంఘంలో నిన్ను ఏర్పాటు చేసుకొని ఏం చెప్తున్నాను? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీకు దేవుడను, దిగులు పడకో, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేసేవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత బాగుందో తెలుసా దేవుడు మన జీవితంలో చేసేది. ఇంకో మాట, నీ మీద కోపపడిన వారందరూ విస్మయం పొందుతారు, బాధపడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మాట అంత బాగుందో తెలుసా? మన మీద కోపపడిన వాళ్ళందరూ ఏమవుతారంట? బాధపడతారంట. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? నా యేసే మనతో పాటు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో వాదించు వారందరూ మాయమై నశించుదురు. హల్లెలూయా. ఇది వాగ్దానం, ఇది వాగ్దానం, ఇది వాగ్దానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని నమ్మడానికి ఇష్టపడదాం, దీనిపైన ఆధారపడడానికి ఇష్టపడదాం. యేసుక్రీస్తు మన జీవితాల్లో అన్నిటినీ సమకూర్చడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు మన జీవితాలలో ఆయన జన్మించి, ఆయన మరణించి, ఆయన తిరిగి లేపబడడం ద్వారా భయము తొలగించబడింది, ధైర్యము పునరుద్ధరించబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణం ద్వారా భయం తొలగించబడింది, ధైర్యము పునరుద్ధరించబడింది, రిస్టోర్ అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని కృప శాశ్వతమైనది. శాశ్వతమైన దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి ఏ భయము మనల్ని ఏమి చేయలేదు, ఈ రాత్రి ఏ దిగులు మనల్ని ఏమి చేయలేదు. ఈ రాత్రి యేసే మనతో రావడానికి ఇష్టపడుతున్నాడు. 8వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ద్వితీయోపదేశకాండం 31:8. 31:8 ఈ వచనం చదవండి, ఈ వచనం చదవండి. 31:8. నీ ముందర నడుచువాడు నీ దేవుడనే యెహోవా. చాలు. హల్లెలూయా. 6వ వచనంలోనేమో నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడనే యెహోవా అంటాడు. ఇప్పుడేమంటున్నాడు? నీ ముందర నడుచువాడు కూడా నీ దేవుడనే యెహోవా. హల్లెలూయా. ఆయన ముందర నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2026 సంవత్సరం అంతా ఆయన మనతో పాటు ఉండి మనల్ని నడిపించునుగాక. ఆయన మనతో పాటు ఉండి మన ముందు నడుచునుగాక, మనలను దీవించునుగాక, ప్రతి భయముల నుండి మనలను విడిపించునుగాక. 2026 సంవత్సరం ఒక ధైర్యవంతమైన సంవత్సరంగా దీవించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం వాక్యం చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట, ఈ సంవత్సరం ధైర్యాన్ని ఇచ్చే సంవత్సరం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏమిచ్చే సంవత్సరం? ధైర్యాన్ని ఇచ్చే సంవత్సరం. నీవు కృంగి ఉన్నా, బాధపడుతున్నా, నిందించబడిన ప్రతి పరిస్థితిలో నా యేసయ్యని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ధైర్యము మనల్ని 2026 సంవత్సరం అంతా ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. అమ్మగారికి సమయాన్ని అప్పగిస్తాను. తర్వాత మనం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనందరినీ తన వాగ్దానంతో, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అనే వాగ్దానంతో